నేను మీరు సృష్టికర్త, మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అంటే అదేదో వేదాంతం చెబుతున్నా అనుకుంటున్నారేమో. వేదాంతం కాదు, మీ జీవిత సత్యం అది. ఓ ఇమ్రా, నిజంగా నేను సృష్టించుకుంటే ఇలా ఎందుకుంటుంది నా జీవితం అంటారా? ఎందుకుంటుందో చెప్తా వినండి. ఉదాహరణకి ఈ రోజంతా మీకు రకరకాల అనుభవాలు ఎదురయ్యాయి అనుకుందాం. బస్ మిస్ అయింది, లేదా కార్ స్టార్ట్ అవ్వలేదు. విసుగు, కోపం, నా బ్రతికింతే అన్న ఫ్రస్ట్రేషన్లో 1 గంట గడిపారు. తర్వాత ఒకవేళ మీరు జాబ్ చేయకపోతే ఇంట్లో పని చేసేటప్పుడు లేదా ఎవరితో అన్న మాట్లాడేటప్పుడో ఏదో గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకాలలో మునిగి ఏంటో నా తలరాత అనే నిర్లిప్తతలో 2 గంటలు. అదే జాబ్ చేసేవాళ్ళైతే ఆఫీస్లో బాస్ విసుగు, కలీగ్స్ వెక్కిరింతలు విని ఏంటో నా తలరాత అనే నిర్లిప్తతలో 2 గంటలు. ఆ తర్వాత రోజంతా ఏదో ఇంకేదో జరగడం, మనలో అసహనం, నిర్లిప్తత పెరగడం. వీటన్నిటి మధ్యలో ఎండాకాలంలో వర్షంలా మన మనసుకు నచ్చే ఒక సంఘటన జరిగిద్ది. అది జరిగినప్పుడు కొంచెంసేపు సంతోషంగా ఉన్నా మళ్ళీ మన టెన్షన్, ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహలలోకి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాం మనం. సాయంత్రం ఇంటికొచ్చి భక్తి బాగా ఉంటే దేవుడి ముందు కూర్చొని, స్వామి నేనేం పాపం చేశాను, నన్నెందుకింత శిక్షిస్తున్నావో అని బాధపడి మంచి భవిష్యత్తు ఇవ్వమని కోరుకుని మళ్ళీ ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు చూస్తూ అందులో కష్టపడుతున్న హీరోయిన్ లేదా హీరోతో మనల్ని మనం కంపేర్ చేసుకుని ఏదో ఒకరోజు నన్ను నా మంచితనాన్ని అందరూ అర్థం చేసుకుంటారు అని ఊహించుకుంటూ పడుకోవడం. ఇది సగటు మనిషి జీవితంలో సాధారణంగా జరిగేది. మీరేమనుకుంటున్నారంటే నేను బ్రతుకుతున్నా అనుకుంటున్నారు. కానీ మీరు బ్రతకడం లేదు. ఈరోజు మీ భావాలతో గడిపిన ప్రతి క్షణం మీరు మీ భవిష్యత్తుని సృష్టిస్తున్నారు. దేవుడి ముందు దండం పెట్టినప్పుడు మాత్రమే దేవుడు మీ మొర వింటాడు అని మీరు అనుకుంటే మాత్రం మీరు భ్రమలో బ్రతుకుతున్నారు. దేవుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం మిమ్మల్ని వింటున్నాడు. వింటుంది మీ మాటల్ని కాదు, మీ భావాలని. మీరు నిరాశలో 2 గంటలు గడిపారా ఈరోజు? గ్రేట్. భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఆ నిరాశ ఏదో ఒక సందర్భం రూపంలో మీ జీవితంలోకి మళ్ళీ వస్తుంది. నా బ్రతికింతే అని ఏడుస్తూ కూర్చున్నారా రోజంతా? దేవుడు కూడా అవును నీ బ్రతికింతే అన్నాడు. దేవుడు నీ బ్రతికింతే అన్నది అది నిజమై కాదు, మీరది నమ్ముతున్నారు కాబట్టి దేవుడు కూడా అదే నమ్ముతున్నాడు. ఆ ఫీలింగ్ ఈరోజు ఫీల్ అయ్యి మీ భవిష్యత్తులో మళ్ళీ మీరు అలాగే ఫీల్ అయ్యే సంఘటనలు సృష్టించుకున్నారు మీరు. మన గత అనుభవాల ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని సృష్టించుకున్న మనం ఆ వ్యక్తిత్వం, ఆలోచన విధానంతో మనం గడిపే ప్రతి క్షణం, మన జీవితంలో వచ్చే ఒక్కొక్క సంఘటనకు రియాక్ట్ అవుతున్న తీరుతో మన భవిష్యత్తుని మనమే సృష్టించుకుంటున్నాం. మీరు ఈ రోజంతా అనుభవించింది ఈ రోజే మీ జీవితంలోకి వచ్చింది అనుకుంటున్నారేమో. కాదు, గతంలో ఎప్పుడో మీరు ఈరోజు ఫీల్ అయిన ఫీలింగ్లన్నీ ఫీల్ అయ్యారు. ఆ ఫీలింగ్లన్నిటినీ చాలాసేపు ఫీల్ అయి వాటికి ప్రాణం పోస్తే ఆ ప్రాణం పోయబడ్డ ఫీలింగ్స్ కొత్త సందర్భాల రూపంలో లేదా రిపీట్ అయ్యే పాత సందర్భాల రూపంలో ఈరోజు మీ ముందుకు వచ్చాయి. మీ భవిష్యత్తులో వచ్చే ప్రతి రోజు, ప్రతి సంఘటన మీరు తెలుసో తెలియకో గతంలో సృష్టించుకున్నారు లేదా వర్తమానంలో సృష్టిస్తున్నారు. అందుకని మీరు సృష్టికర్త. ప్రపంచంలో అన్నిటికీ అంతటికీ సృష్టికర్త కాదు మీరు. మీ జీవితానికి, మీ ప్రపంచానికి మాత్రం 100% మీరే సృష్టికర్త. ఇది తెలిసాక ఒక సృష్టికర్తగా ఈరోజు మీరేం సృష్టిస్తున్నారు?